క్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషో విషయాలు. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. సో ఈ వ్లాగ్ ఇప్పుడు అనుకొని తీస్తుంది గైస్. బేసిక్గా ఏమైందంటే నేను నార్మల్గా నా పనులు నేను చేసుకుంటున్నా. అండ్ అత్తయ్య అంటే కన్ని వాళ్ళ మమ్మీ ఉంది కదా, యాజ్ యూ గైస్ నో లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో కన్ని యూఎస్ వెళ్ళింది ఫర్ మాస్టర్స్. తను సర్ప్రైజ్ ఇచ్చిందంట. మాకు జనరల్గా ఏమని తెలుసు అంటే తను డిసెంబర్లో వస్తుంది అన్నట్టే తెలుసు. ఇంత పించ్ ఆఫ్ ఐడియా ఎవ్వరికి లేదు, లైక్ ఆమె వస్తుందని కూడా ఎవ్వరికి తెలీదు. అండ్ సడన్గా నాకు ఇందాక అత్తయ్య ఫోన్ చేసి కన్నీ వచ్చింది అనగానే నా ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి. నాకు ఇంకా నమ్మబుద్ధి అవుతలే, నేను ఇంకా పోయి కలవలే. అండ్ ఇప్పుడు మేము అందరం కలిసి సిరికి సర్ప్రైజ్ ఇస్తున్నాం. బేసిక్గా సిరి ఆఫీస్కి వెళ్ళింది. అండ్ ఎందుకు మెల్లగా మాట్లాడుతున్నా అంటే సిరి ఎప్పుడు వచ్చేది కూడా తెలియదు, అందుకే చాలా మెల్లిగా మాట్లాడుతున్నా. సో గైస్, ఇప్పుడు సిరి ఆఫీస్ నుంచి వచ్చినాక నేను సిరికి ఆల్రెడీ కాల్ చేసి చెప్పిన దట్ ఇప్పుడు ఇవన్నీ చెప్తే తను నమ్మదు, నాకు తెలుసు అలసిపోయినా నేను రాను అని అంటది. సో నేను ఏం చెప్పినా అంటే మా అమ్మమ్మ కాలు జారి పడిపోయింది. అమ్మో దేవుడా అట్లా ఏం కావద్దు, బట్ స్టిల్ కాలు జారి పడిపోయింది, అట్లా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉందంట, పోవాలి మనం అని చెప్పిన. తను ఎమ్మటి పోదాం అని అన్నది. అక్కడ పోయినాక సిరి రియాక్షన్ అండ్ అందరివి రియాక్షన్స్ ఎట్లుండేనో అవన్నీ కనుక్కుందాం గైస్ మనం. అండ్ ఐఎమ్ మోస్ట్ ఎక్సైటెడ్. అసలు వైన్ రియాక్షన్ కూడా మనం తెలుసుకుందాం. ఎవ్వరికి తెలియదు గైస్, చిన్నికి ఒక్కదానికే తెలుసు అంట. అదంతా స్టోరీ కూడా నాకు కూడా తెలియదు సరిగ్గా. పోదాం, పోయి మాట్లాడదాం అండ్ కన్నీని కూడా మాట్లాడిద్దాం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ యూ గైస్. మీరు ఇంత షో చేస్తుంది అనకండి, మా బాండ్ అలాంటిది, మా కజిన్స్ బాండ్ అలాంటిది. ఆమె పోయినప్పుడు ఎంత ఏడ్చడం మీరు చూసినారు వ్లాగ్లో. సో ఆమె వచ్చినప్పుడు అంత ఎక్సైట్మెంట్ ఉండాలి కదా గైస్ మరి. సో ఈ వీడియో అయితే మేము మా మెమోరీస్కే చేసుకుంటున్నాం. సో క్యూటీస్ అక్కడికి వెళ్ళినాక కలుద్దాం. సో క్యూటీస్ మేము ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోలే. సో వీళ్ళు దర్శనం ఇచ్చారు గైస్. సే హాయ్. నువ్వు చూపిలా, సుష్మా కూడా వచ్చింది గైస్, చూపియా కానీ. సో సిరికి సర్ప్రైజ్ ఇచ్చినారు. సో అమ్మమ్మ ఇంటికి పోనీకి చాలా లేట్ అవుతుంది. సో గైస్ అందుకే చాలా లేట్ అవుతుంది. ఒకవేళ అమ్మమ్మ మేము లేట్ వస్తే వీళ్ళ వాళ్ళనే అమ్మమ్మ గుర్తుపెట్టుకో. చంద్రబాయి చేయి చూపిస్తాం అమ్మ వాళ్ళకి. అడగకండి ఏమైంది అని అడగకండి, కమెంట్ సెక్షన్ అడగండి గైస్, నేను మీకు సపరేట్గా రిప్లై ఇస్తా కావాలంటే. సరేనా? ఎందుకంటే ఆయనకు అది లేదు. గలీజ్ తెలుసా గైస్, థంబ్ ఫింగర్ నాట్ దేర్ ఫర్ హిమ్, యాక్సిడెంట్ గాన్. ఇప్పుడే వచ్చిన చిన్ని వాళ్ళకి హాయ్ చెప్పు, అందుకే వీడియో తీస్తున్నా. హాయ్ అత్తయ్యో. హాయ్ హాయ్ అమ్మమ్మ. అమ్మమ్మ జారిపడింది. అమ్మమ్మ జారిపడింది. Two and a half months, August 6th పోతాం మళ్ళా. అప్పుడు రాకుండా పెట్టుకో ఆఫీస్ దుమ్మా నాకు తెలియదు. ఇదేప్పుడు ఈరోజు పొద్దున్న వచ్చిన, కాకపోతే జట్ లాగుండి వండుకుంటే మొత్తము. సరే అవునా వెళ్ళేటప్పుడు ఇది కాదే పైన వైట్ ఇది అదేసిన. నా గైస్ చాలా రోజుల తర్వాత గైస్. సో సిరికి ఇట్లా ప్లాన్ వేసినాం. అండ్ బయట ఎందుకు లేట్ అయింది తెలుసా, ఇది దగ్గర కొద్దాం రెడీ అయ్యేసరికి సుష్మాక్క చందన వచ్చారు అదే టైంకి. వాళ్ళకు ఆమెకు ఎట్లా చెప్పాలి ఇప్పుడు నేను. సో ఎప్పుడు వచ్చినావు చెప్తా. యాక్చువల్లీ గైస్ అందరికి సర్ప్రైజ్, చిన్నికి తప్ప. చిన్నికి ఒక్కదానికే తెలుసు నేను ఏ రోజు ఏ టైంకి వస్తున్నా ఏంటి అని చెప్పి. చిన్నికి తప్ప ఎవ్వరికి తెలియదు. నేను యాక్చువల్లీ నేను 2 రోజులు అయింది ఫ్లైట్లు ఎక్కి. 2 రోజుల నుంచి మేనేజ్ చేస్తుండే. ఫస్ట్ బాస్టన్ టు లండన్ టు ముంబై టు హైదరాబాద్. నాకు ఇదన్నీ డౌట్ లేదు గైస్. మా అత్తయ్యకి ఏం చెప్పి డౌట్ ఉందా అదే నాకు మైండ్ లో. అయితే మా మమ్మీని ఎట్లనో మేనేజ్ చేసిన. బట్ ద థింగ్ ఈస్ నేను అందరికి సర్ప్రైజ్ ఇచ్చిన. మా మమ్మీకి ఏమో డోర్ ఓపెన్ చేసి కొట్టి సర్ప్రైజ్ చేసిన.
నాన్నమ్మకేమో కాల్ చేసి సర్ప్రైజ్ చేసిన. అమ్మమ్మ వచ్చిరు, చెర్రి వాళ్ళు వచ్చిరు. కొంచెం చూపిస్తాం గైస్. బాయ్ బాయ్. ఓకే డేస్, ఇప్పుడు అమ్మమ్మ రియాక్షన్ కనుక్కుందాం. అమ్మమ్మ కన్ను వచ్చింది కదా, నీకు తెలిసినాక నీ రియాక్షన్ ఏముండే? ఆనందం ఉంది, ఆనందం ఉంది. అట్లాగా ఏమైనా చెప్పు. ఇక మంచిగా వచ్చింది, ఎవరు చెప్పకుండా వచ్చేసింది. వచ్చినాక నీకు ఎట్లా చెప్పిరు కన్ను వచ్చిందని ఎట్లా తెలుసు నీకు? నాకు అట్లా చెప్పలే, నాకు ఇంటికాడ పచ్చడి పెట్టాలని చెప్పారు. చూసారా గాయస్, ఎవ్వరు ప్లాన్ లాలకున్నాయి. అంటే సరేలే ఇవాళ మంచి రోజే ఉంది పెట్టాలేమో అని వచ్చేసిన. సో గైస్, వీడియోలో క్యాప్చర్ అయిందో లేదో తెలీదు. సిరి వచ్చినప్పుడు నేను అమ్మమ్మ కాళ్ళు నొప్పి ఉందని చెప్పిన, మా అమ్మ కూడా యాక్టింగ్ చేసినట్ట గైస్. జర నొప్పి ఉంది నాన్న అని అన్నదంటే సిరితో. కొంచెం ఇంకా అయిపోయింది, ఇప్పుడు తెలిసిపోయింది. సో గైస్, ఇప్పుడు నువ్వు హ్యాపీనా కన్ను వచ్చినందుకు? హ్యాపీ. సో హ్యాపీ అంటే హ్యాపీ. హ్యాపీ. ఇప్పుడు మాకు కన్నీ చెప్తుంది. హాయ్ హాయ్ బాస్టన్. హలో హాయ్ బాస్టన్ అంటే నువ్వు హలో అనాలా. హాయ్ బాస్టన్. హలో హలో ఇండియా. హలో ఇండియా. మళ్ళీ టేక్ టూ. హాయ్ బాస్టన్. హలో ఇండియా. సో యా, ఇప్పుడు డిన్నర్ టైం గైస్ బేసిక్ గా. సో ఏం స్పెషల్ కదా? మటన్ చికెన్ అంతే గైస్, ఇప్పుడు ఉన్న నెల రోజులు అంత ఇవే దుబ్బి తినాలి ఫ్రెండ్స్ అంతే. సో గైస్, ఇన్నేళ్ళండి నా ఇప్పుడు తినాలి మొత్తం. నేను సాయి బయటకు వద్దాం, తిరగడం కావాలి గైస్. నాకు ఏడున్నా అమ్మో, ఫస్ట్ టైం నేను ఈ డ్రైవింగ్ లో కూర్చుంటున్నా, ఎప్పుడు కూర్చోలే. సో గైస్, 2 months ఫుల్ హడావిడి, ఫుల్ వాట్ వి సే ఎంజాయ్మెంట్ చేద్దాం గైస్, చేద్దాం. క్యూటీస్, ఇగ్నోర్ మై హెయిర్. ఇందాకనే వచ్చేసినాం ఇంటికి, కూడా రావాలని లేదు. నా వ్లాగ్స్ చూసుకుంటా, నన్ను రోజు తీసుకుంటా మంచిగా ఉండే. మస్తు నవ్వుకున్నాం. చాలా రోజుల తర్వాత ద ఓజీ గ్యాంగ్ ఇస్ బ్యాక్ అగైన్. యా పర్లేదు గైస్, ఇంకా 2 months ఉంటుంది. 2 months మొత్తం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అట్లనే చాలా 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 వీడియోస్ వస్తాయి, చాలా వ్లాగ్స్ వస్తాయి, డాన్స్ రీల్స్ కూడా రావచ్చు. చెప్పలేం గైస్, సో మచ్ కంటెంట్ ఆన్ ద వే. ఇంకా ఇది నాకు తెలిసి గైస్, ఇది చాలా చిన్న వ్లాగ్. నేను మా మెమొరీస్ కోసమే చేసిన, యాజ్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్. సో యా గైస్, సిరికి అసలు తెలీదు, నాకు కూడా తెలీదు. నేను చెప్పినప్పుడు అయితే మొత్తం షాక్లు. నాకు ఇంకా ఆగుతలేదు గైస్, ఆగం చూపిస్తా, ఆగం చేస్తుండే గైస్. నేనైతే అసలు నాకైతే ఎప్పుడు పోదామా, ఎప్పుడు పోయి కలుద్దామా కన్నీని అన్నట్టే ఉండే. సో గైస్, ఎప్పుడెప్పుడు కలుద్దామా అన్నట్టే ఉండే నాకైతే కన్నీని. అండ్ యా క్యూటీస్, ఆగు మమ్మీ. సో క్యూటీస్, ఇంతటితో ఈ వ్లాగ్ నేను చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ రేపు కలుస్తాం గైస్. తీసలేదు మినీ వ్లాగ్. సో యా, ఇంతటితో ఈ వ్లాగ్ నేను చేద్దాం అనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైషు విషయాలు. బై క్యూటీస్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.